హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సి వర్క్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ వీడియో అనేది ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కరెంట్ అఫైర్ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ కావాలి అంటే మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. మనం నవంబర్ నుంచి కూడా ఈ రోజు వరకు కరెంట్ అఫైర్ అనేది పీడిఎఫ్గా అందిస్తున్నాం అనమాట. ఆ పీడిఎఫ్లు కేవలం మంత్లీ 20 రూపీస్ మాత్రమే, లేదా వీడియో చూసి కూడా నోట్స్ రాసుకోవచ్చు. ఎలా అనేది అది మీ ఇష్టం అన్నమాట. ఒకవేళ పీడిఎఫ్ కావాలి అనుకుంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. భూమికా శ్రేష్ఠ ఇది మనకి 17, 18, 19 3 రోజులకి సంబంధించిన కరెంట్ అఫైర్ అనేది టోటల్ 5 పేజెస్ ఉంటుంది ఇందులో. అలాగే పేపర్ ఇచ్చిన కరెంట్ అఫైర్ ప్రాక్టీస్ బిట్స్ కూడా రాయడం జరిగింది. ఓకే. భూమికా శ్రేష్ఠ ఇటీవల ఏ దేశం మొదటి ట్రాన్స్జెండర్ మహిళా ఎంపీగా నిలిచారంటే నేపాల్ అండి. 37 ఏళ్ల ఈమె రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ RSPనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈమె ప్రముఖ LGBTQ హక్కుల కార్యకర్త కూడా. ఓకే. భూమికా శ్రేష్ఠ నేపాల్, ఈవిడ ట్రాన్స్జెండర్ మహిళా ఎంపీ అని గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 GTI నివేదికలో వరుసగా తొలి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి అంటే పాకిస్తాన్, బుర్కినా ఫాసో, నైజర్. మొత్తం ఉగ్రవాద సంఘటనల సంఖ్య, మరణాలు, గాయపడిన వారి సంఖ్య, బందీల సంఖ్య అనే 4 సూచికల ఆధారంగా GTIలో దేశాలకి స్కోర్ కేటాయించారు. పాకిస్తాన్కి 8574, బుర్కినా ఫాసోకి 8324, నైజర్కి 7816. సో గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ GTIలో ఫస్ట్ ఎవరున్నారు అంటే పాకిస్తాన్ ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ 2026 జూన్లో లిపు లేక్ కనుమ ద్వారా ఏ దేశంతో సరిహద్దు వాణిజ్యాన్ని పునః ప్రారంభించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందంటే చైనా. 2020లో COVID-19 మహమ్మారి సమయంలో ఈ వాణిజ్య మార్గాన్ని మూసివేశారు. సో ఇప్పుడు పునః ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు అనమాట. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఆదాయపు పన్ను చట్టం 2025 గురించి పౌరులకు అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం పేరేంటి అంటే ప్రారంభ 2026. ఈ ప్రచార కార్యక్రమానికి భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ నాయకత్వం వహిస్తుంది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026 నివేదికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది అంటే ఒడిస్సా 73.1 స్కోర్తో. నెక్స్ట్ గోవా 54.7 స్కోర్. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ లో జార్ఖండ్ 50.5 అనమాట. ఈ నివేదిక 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల ఆర్థిక బలాన్ని అంచనా వేసిందనమాట. ఆదాయం, వ్యయ నాణ్యత, రుణ స్థిరత్వం లాంటి కీలక సూచికలపై ఇది దృష్టి సారించింది. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ FHI లో ఫస్ట్ ప్లేస్ ఏది అంటే ఒడిస్సా అండి. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ అనమాట. సో ఇది ఎవరు విడుదల చేశారంటే నీతి ఆయోగ్. అసలు ఇది ఎందుకోసము అంటే రాష్ట్రాల ఆర్థిక బలం అంచనా వేయడానికి. సో 73.1 స్కోర్తో ఒడిస్సా అనేది అగ్రస్థానంలో ఉందన్నమాట ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్. ఓకే. నెక్స్ట్ ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో 30.37% వాటాతో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది అంటే భారత్. మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ఈ 2026 థీమ్ ఏంటి అంటే విభజిత ప్రపంచాన్ని ఏకం చేసే మ్యూజియంలు. అంతరిక్ష యాత్రను అనుకరించే హైపర్ బారిక్ ఆవాస కార్యక్రమానికి భారత్లో ఆకాశ్ స్పేస్ అనే సంస్థ శ్రీకారం చుట్టనుంది. గగన్యాన్ పేరిట భారత్ తొలి మానవ సహిత రోదసి యాత్రకి సిద్ధమవుతున్నది. అలాగే స్వీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి పూనుకుంటుంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు వ్యామగాములను సన్నద్ధం చేయాల్సిన అవసరం భారత్ ఉంది. అందుకే దేశంలోనే తొలిసారిగా నీటి అడుగున ప్రయోగాత్మక ఆవాసాన్ని ఏర్పాటు చేయబోతుంది. అక్కడ అంతరిక్షంలో ఎలా ఉంటుందో శిక్షణ తీసుకుంటారనమాట. భారత ప్రధానికి నార్వే అత్యున్నత పౌర పురస్కారం వచ్చింది. నార్వే రాజు హరాల్డ్ చేతుల మీదుగా మోడీ ఆ పురస్కారాన్ని అందుకున్నారు. మరి ఆ నార్వే అత్యున్నత పౌర పురస్కారం ఏంటి అంటే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనమాట. నార్వే ప్రధాని జోనాస్ గర్స్టర్. ప్రజారోగ్య సేవలని సాంకేతికత ఆధారంగా మరింత సమర్థంగా నిర్వహించేలా సంజీవని ప్రాజెక్ట్ అమలుకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య సిబ్బంది డిజిటల్ హెల్త్ వేదికని అనుసంధానం చేస్తారు. రష్యా రాయబారి అలీవ్ పోవ్తో లోకేష్ భేటీ అయ్యారు. న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ NEI
యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా యుఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా పేరిట ఢిల్లీలో సదస్సును నిర్వహించారు. ప్రసూతి సేవల బలోపేతానికి సి సేఫ్ అనేది ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. సి సేఫ్ అంటే సిజేరియన్ సెక్షన్ సేఫ్టీ అండ్ అప్రోప్రియేట్నెస్ అన్నమాట. అంటే సహజ ప్రసవాలను ప్రోత్సహించడం, సిజేరియన్ అవసరమైతే తప్ప లేకుండా చేయడం, ఇది సి సేఫ్ అన్నమాట. ఎందుకంటే ఎక్కువగా మనకి సిజేరియన్ పర్సంటేజ్ పెరిగిపోతుంది అనమాట. నెక్స్ట్, పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణ మరియు చెట్ల పెంపకం కోసం ఉమ్మడి ఏపీ 2002లో వాల్టా చట్టాన్ని తీసుకొచ్చింది. పేపర్లో వాల్టా అనే వర్డ్ కనిపించింది. సరేలే అదేంటో చూద్దామంటే ఇదన్నమాట. సో వాల్టా అంటే WALTA, వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ అంట, 2002లో వచ్చింది. ప్రజలు స్వచ్ఛ రథాల వద్ద పొడి వ్యర్థాలు ఇచ్చి నిత్యావసరాలను తీసుకెళ్లే విధానమే గ్రీన్ షాప్ విధానం. దీన్నే స్వచ్ఛ రథాల విధానం అంటారు. ఈ రెండింటికి తేడా ఏంటంటే, స్వచ్ఛ రథాలు అంటే మన ఇంటికి వస్తాయి, చెత్త తీసుకొని మనకి ఐటమ్స్ ఇస్తాయి. గ్రీన్ షాప్ విధానం అంటే అది వచ్చే వరకు మనం వెయిట్ చేయకుండా డైరెక్ట్గా మనమే షాప్కి వెళ్ళి ఆ పొడి వ్యర్థాలు ఇచ్చి ప్లాస్టిక్ ఏవైతే మనకు అవసరం లేనివి ఉంటాయో వాటిని ఇచ్చేసి నిత్యావసరాలు తెచ్చుకోవచ్చు అనమాట. అది రాష్ట్రం మొత్తం అమలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొచ్చారు, సక్సెస్ అయింది. నెక్స్ట్, 104 సంచార వైద్య వాహనాలకి కొత్త రూపు ఇచ్చి 41 రకాల వైద్య పరీక్షలను చేసేలా ఏర్పాటు చేస్తుంది అనమాట ఏపీ ప్రభుత్వము. ఇంతకు ముందు ఏంటంటే జస్ట్ సలహాలు ఇచ్చేది కదా అలా తిరుగుతూ కూడా. ఇప్పుడు ఏంటంటే వైద్య పరీక్షలు ఉదయం చేసి సాయంత్రానికి రిపోర్ట్స్ ఇచ్చేస్తారంట. అది కూడా 41 రకాల వైద్య పరీక్షలు. ఆసియా వెయిట్ లిఫ్టింగ్ లో భారత లిఫ్టర్ సంజనాకి మహిళల 77 కేజీల విభాగంలో కాంస్యం వచ్చింది. ఫస్ట్ ఎవరు అంటే చైనాకి చెందిన గిఫాంగ్ లయో గోల్డ్ గెలుచుకున్నారు. సిల్వర్ వచ్చేసి నార్త్ కొరియాకి చెందిన ర్యాంక్ కిమ్ అనమాట. ఓకే, ఆసియా వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కి కాంస్యం వచ్చింది. కర్ణాటక ఓపెన్ ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్ ని విజయవాడ కుర్రాడు సాకేత్ మైనేవి పూనాచోతో గెలిచారనమాట. సో డబుల్స్ టైటిల్ కదా, ఇద్దరు అనమాట. ఓకే, పిల్లలే సంపద అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని మనకు తెలుసు. అయితే అందులో భాగంగా 3వ బిడ్డకి 30,000, 4వ బిడ్డ పుడితే 40,000 ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిశుభ్రతను పెంపొందించడానికి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే 5 వారాల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా నరసనపేట నియోజకవర్గం తామరాపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏ సందర్భంలో అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మే 16న ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ని ప్రారంభించారనమాట. సో ఇవి మనకి 17, 18, 19 తారీఖుల్లో వచ్చిన అంశాలు. అలాగే ఆ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్ ప్రాక్టీస్ బిట్స్. అండ్ అందులో ఏదైనా ఒకటి మనకు కొత్తగా కనిపిస్తే దాని గురించి కూడా మనము తెలుసుకుంటాం అనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందికి తెలుసు, అందులో ఉన్న వాళ్ళు ఇందులో కూడా సబ్స్క్రైబర్స్ గా ఉన్నారని నాకు తెలుసు. మనకి తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి అనే ఫస్ట్ ఛానల్ ఉంది. అందులో డిఎస్సి సిలబస్ కి సంబంధించి కంటెంట్, మెథడ్, సైకాలజీ, టీఏఈ, జీకే అన్ని క్లాసులు కూడా అందులో వస్తాయి అనమాట. ఇందులో కేవలం కరెంట్ అఫైర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్కి సంబంధించి మనకి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏంటంటే మెంబర్షిప్ అంటే ఇప్పుడు మీరు క్లాసెస్ అన్ని ఫ్రీగానే నేను చేస్తాను, కానీ నాకు ఎంకరేజ్మెంట్ కోసం ఒక సపోర్ట్ ఇవ్వడానికి నెలకి 59 రూపీస్ పెట్టి మెంబర్గా జాయిన్ అయ్యేది యూట్యూబ్ ఎనేబుల్ చేసింది అనమాట. సో అలా నాకు సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి కొంతమంది 59 పే చేసి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవ్రీ మంత్ రీజాయిన్ అవ్వాలంటే అవ్వచ్చు, లేదా ఒక మంత్ పే చేసి ఆగిపోవచ్చు అనమాట. అందులో పర్సంటేజ్ అనేది ఎంతో కొంత అయితే నాకు వస్తుంది, మిగతా కమిషన్ అది కట్ అయిపోద్ది అనమాట. సో అలా జాయిన్ అయిన వాళ్ళు ఎవరంటే వాణి గారు, గాయత్రి గారు, భార్గవి గారు, తర్వాత విజయ గారు, కౌశల్య గారు, ఇంతకు ముందు గౌతమి గారు కూడా ఉండేవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా మనకి ఛానల్లో మెంబర్స్ గా జాయిన్ అయ్యారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, సపోర్ట్ ఇవ్వడానికి జాయిన్ అయినందుకు. ఇది విషయం అనమాట. సో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. 3 డేస్కి ఒకసారి చేయడానికి రీజన్ ఏంటంటే చెయ్యి కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట. సో ఇలా ఫోన్ని పట్టుకొని నేను ఫోన్ పట్టుకొని వీడియో చేస్తానన్నమాట ఇలా. అందుకని చెప్పి ఎక్కువ వీడియో చేయలేక 3 రోజుల్లో ఒకేసారి చేశాను. 15-16 డేస్కి చేశాను.
ఇది 17, 18, 19 డేస్ అనమాట. దీని పీడిఎఫ్ కూడా వాట్సాప్ గ్రూప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా సరే నవంబర్ నుంచి మే వరకు పీడిఎఫ్లు కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మంత్లీ 20 రూపీస్ మాత్రమే. ఓకే, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే కూడా అవైలబుల్గా ఉంది. ఓకేనా, నేను మిస్ చేయడం జరగదు. మ్యాక్సిమం నాకున్న పరిజ్ఞానం మేరకు, ఇంతకుముందు రాసిన డిఎస్సీల మేరకు మనకి ఏ విధంగా బిట్స్ వస్తాయి అనేది మొత్తం గ్యాదర్ చేసి కరెంట్ అఫైర్ అయితే అందిస్తున్నాను. భగవంతుడి దయ వల్ల అందరం కూడా సక్సెస్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ.